వస్త్ర పరిశ్రమ యాజమాన్యులు పాత కూలిని చెల్లించాలని కోరుతూ అసాముల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడేపు భాస్కర్ కు వినతి పత్రం అందించారు. పవర్లూమ్ వస్త్ర ఉత్పత్తి రంగంలో 10 పిక్కులకు 25 పైసలు చెల్లిస్తూ కూలీ ఒప్పందం చేసుకోవడం జరిగిందని ఆసాములు వెల్లడించారు. గత 10 నెలలుగా పరిశ్రమలు నడవకున్నా అదే కూలిని కార్మికులకు చెల్లించుకుంటూ వస్తున్నామన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా యాజమాన్యులు కూలీ రేట్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అధ్యక్షులు సిరిసిల్ల రవీందర్, మండల రాజు, ఆడేపు సాగర్, పూరా శ్రీనివాస్, చిలుక రాంప్రసాద్, దుసా రమేష్, గోవిందు కనకయ్య, ఆమంచ సదానందం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వస్త్ర వ్యాపార సంఘం పాలిస్టర్ అసోసియేషన్ వాళ్ళకు ఆసామ సంఘం సమన్వయ కమిటీ తరఫున లెటర్ ఇవ్వడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే, గత 10 నెలల సంధి పరిస్థితుల దృష్ట్యా మా ఆసాములు కూడా ఎటు విధి లేని పరిస్థితి లోపల బావు తక్కువ చేసుకొని వాళ్ళు ఇచ్చినా అని వీళ్ళు ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ 10 నెలల కాలం వెళ్ళదీసినాం. 10 నెలల లోపల మేము ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చినాం. కష్టపడి నష్టపోయిన పైలట్స్ అంది మేము ఇదే ప్రకారంగా మేము పోతున్నాం. ఇవల్ల ఆసామీ వ్యవస్థ అనేది పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. మేము ఎటులే ఇక్కడి ఇక్కడనే పిల్లలకు స్కూల్లో కానీ ఫీజులు కానీ చిల్లర ఖర్చులు కానీ రోజువారీ ఖర్చులు కానీ మేము వెళ్ళదీయలేని పరిస్థితి లోపల ఉన్నాము. ఇవాళ దందా చేసినా ఆడికాడికి అయినా ఇంకొక రూపాయి లోపలికే అవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల మేము 2022 లోపల ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. 10 పిక్కలకు 25 పైసల తోటి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము. అది దించి ఇవ్వడం జరిగింది ఈ 10 నెలల కాలం లోపల. ఇక నుంచి అయినా కానీ 10 నెలల కాలం లోపల కష్టాలు నష్టాలు ఓర్చుకున్నాం. అయినా కానీ మేము బాధపడలేదు. ఇక్కడి నుంచి అయినా కానీ మీరు పెంచియాలి, పెంచియకపోతే మాత్రం మంచిగా ఉండదని చెప్పి మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్కు వాళ్ళ స్పందన ఏంటంటే, మేమే నష్టపోతున్నాం, మీకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇమ్మన్నాం. అన్లాంగ్వేజీ చెప్పలేని మాటల లోపల వాళ్ళు ఒక మాట మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు. మీరు దీన్ని సరి చేసుకొని మాకు 2016 లోపల ఏదైతే అగ్రిమెంట్ చేసిర్రో ఆ చేసిన దాని ప్రకారం తప్పకుండా రేపు 1 తారీఖు నుంచి వెళ్ళి మీరు చేసియాలి. చేసియకపోతే మాత్రం మేము పాలిస్టర్ అసోసియేషన్ కూడా ధర్నాకు దిగుతాం. తప్పకుండా ఇదే ఆసాములు అందరూ గమనించాలి. మేము ప్రతి ఒక్క ఆసాముకి చిన్న పెద్ద అనే తేడా లేకుండా తప్పకుండా బావు పెంచడానికి 100% ప్రయత్నం చేస్తాం. కాబట్టి వాళ్ళకి చెప్పినాం, లెటర్ ఇచ్చినాం, 10 దఫాలుగా చెప్పినాం, లెటర్ ఇచ్చినాం. ఇప్పుడు లెటర్ ఇచ్చినాం. ఇక ముందు 1 తారీఖు నుంచి వెళ్ళి స్పందించకపోతే మాత్రం 1 తారీఖు నుంచి వెళ్ళి ధర్నాకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే యారన్ బ్యాంక్ వచ్చింది. యారన్ బ్యాంకు ద్వారా ఈ వారం లోపల మాల్ ఇస్తారు. మీరు తప్పకుండా ఆర్డర్ తీసుకొచ్చుకోర్రి, మీ కాళ్ళ మీద మీరు నిలబడుర్రి. సేట్లకు సుది యజమానులకు సుది చెప్పినాం. మా ఆశా మెత్తడు అనుభవం లేదు. మీ అనుభవం వాళ్ళకి కావాలి. మీరు తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పినాం. వాళ్ళు ఓకే అన్నారు. కాబట్టి మాకు బాధాకరమైన విశేషం ఏంటంటే, మేము ఆ పాలిస్టర్ అసోసియేషన్లకు వచ్చి మేము ఒక లెటర్ ఇవ్వగానే వాళ్ళు అన్లాంగ్వేజ్ మాట మాట్లాడడం మాకు బాధ అనిపించింది. దీన్ని వాళ్ళు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.